ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 27న గుడి చెరువు ఆవరణలోని శివార్చన వేదికపై శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 1,00,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ఈవో రమాదేవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 15 సెక్టార్లుగా విభజించి టెంట్లు, కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు మరియు అన్నప్రసాద వితరణ చర్యలు తీసుకున్నారు. రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో కొన్ని పూజలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని, అయితే భక్తులందరూ శివార్చన వేదిక వద్ద కళ్యాణాన్ని తిలకించవచ్చని ఆమె స్పష్టం చేశారు. కళ్యాణం అనంతరం సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు, భక్తులు రవాణా కోసం ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలియజేశారు. కళ్యాణ వేదికపై భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, భీమేశ్వర ఆలయంలో దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని అర్చకులు వెల్లడించారు. తపస్సు చేసి బ్రహ్మదేవుడి యొక్క వరం పొందిండు. ఏమని అంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం వల్ల రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో శ్రీరామనవమి అనాదిగా జరపబడుతున్నది కనుక ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా, రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈసారి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని శివార్చన వేదికగా మార్చడం జరిగింది. దాని కొరకై మా ఆలయ స్థానాచార్యులు, మా ఆలయ అధికారులు, ఈవో గారు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులు సంయమనాన్ని పాటించి స్వామివారి యొక్క దర్శనాన్ని, కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి దేవస్థానం వేములవాడలో మనందరికీ తెలుసు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో మనం భీమేశ్వర ఆలయంలో కూడా బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తూ భక్తులందరికీ చేరువ అవుతున్నాము. మరి మనకందరికీ తెలుసు నవరాత్రి ఉత్సవాలు శ్రీరాముని కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి నుంచి మొదలుపెట్టి 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. మనందరికీ తెలుసు ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు, రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ఏకాంత సేవలు జరుగుతున్నాయి. అలాగే మనం శివ కళ్యాణం ఏదైతే జరుపుకున్నామో ఆ శివ కళ్యాణం తర్వాత పెద్ద ఎత్తున మనకు శ్రీరామనవమి అంటే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మనకు 27వ తారీఖున వచ్చింది. స్వామివారి సేవలతో పాటు సీతారామచంద్ర స్వామి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రావాలని మరియు అక్కడ ప్రత్యేకమైనటువంటి శివార్చన స్టేజ్ ఏదైతే ఉందో అభివృద్ధిలో భాగంగా మనకు పార్కింగ్ స్థలంలో ఉన్నటువంటి శివార్చన వేదిక వద్దనే శివ కళ్యాణం జరిగే చోటనే మనం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మనము గత నెల రోజుల నుంచి కూడా చేసుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో పాటు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటూ ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మంచినీటి కానీ లేదా ఎండ తగలకుండా అంటే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మీరు చూశారు. గతంలో 5 సెక్టార్లు ఉంటే ఇప్పుడు 15 సెక్టార్ల కింద మనం చేసుకోవడం జరిగింది. అంటే వచ్చేటువంటి భక్తుడికి ప్రత్యేకమైనటువంటి నీడను కల్పించాలనే ఉద్దేశంతో, అలాగే అక్కడికి వచ్చేటువంటి భక్తులు అక్కడ నీడలో కూర్చొని కళ్యాణాన్ని అంతా తిలకించాలని చెప్పేసి, అలాగే అక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం మంచినీటి సౌకర్యాన్ని మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మజ్జిగ ఏర్పాట్లను కూడా చేస్తున్నాము. అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలను కూడా మనం అందిస్తూ అందులో భాగంగా అన్నదానాన్ని నిరంతరంగా శివ కళ్యాణం కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మనం అన్నదానాన్ని కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. దాదాపుగా 70-80 వేల మంది పైగా వచ్చే అవకాశం ఉందని మనం అనుకుంటున్నాం. కాబట్టి అందరికీ ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరైతే సెక్టార్లో కూర్చుంటారో వాళ్ళకందరికీ కూడా
కనిపించే విధంగా మనం LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. వచ్చేటువంటి వారికి మంచినీటి సౌకర్యము, నీడ, మరి నీళ్లు ఇవన్నీ కూడా మనం అన్ని ఇస్తూ వారిని ప్రత్యేకంగా సీతారామచంద్ర స్వామి వారి సేవ అయినటువంటి కళ్యాణంలో పాల్గొని అందరూ కూడా ప్రత్యేకంగా వారికి గత సంవత్సరంలో ఉన్న వేదిక కాకుండా శివార్చన వేదిక లో మనం చేసుకోబోతున్నాం కాబట్టి ఇది గమనించి ప్రత్యేకంగా అందరూ కూడా మనం RTC వారిని కూడా కోరడం జరిగింది. మన పెద్ద మొత్తంలో బస్సులు చుట్టుపక్కల జిల్లాల నుంచి అంటే 3 రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన రాష్ట్రం నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే మనం ఫైర్ సర్వీస్ వాళ్ళని కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ రెవెన్యూ, పోలీసు సహకారంతో మనం ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. అలాగే అదే రోజు కళ్యాణం పిదప సాయంత్రము మనకు రథోత్సవాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాము. ఆ రథోత్సవం యథావిధిగా మనం శివ కళ్యాణం రోజున జరుపుకున్నట్టుగా, శివ కళ్యాణం సందర్భంగా జరుపుకున్నట్టుగా మనం రథోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. ఆ రథోత్సవానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున మనం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులు శివ కళ్యాణంలో పాల్గొనడమే కాకుండా రథోత్సవంలో కూడా పాల్గొనాలని తెలియజేస్తూ ఓం నమ శివాయ.